హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చిన్న బ్లౌజ్ పీస్ వచ్చిందండి శారీలోది. దాంతో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్ సైజ్ కూడా పెద్ద సైజ్ అనమాట. 38 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఈ చాలా మందికి డౌట్లు ఏంటంటే హ్యాండ్‌కి జాయింట్ పడినప్పుడు ఎలా వేసుకోవాలి? క్లాత్ సరిపోయినప్పుడు ఎలా వేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. వాళ్ళకైతే చాలా యూజ్ అయిద్దని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్‌గా ఉందండి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేశాను. చూడండి ఫినిషింగ్ గానీ, ఫిట్టింగ్ గానీ చాలా బాగా వచ్చింది. శారీలో బ్లౌజ్ పీసు 70 సెంటీమీటర్స్‌కి కూడా ఇంకా తక్కువే ఉందండి. 65-70 అలా వచ్చిందనమాట. అంత చిన్న క్లాత్‌తో కూడా మనం నీట్‌గా ఎలాంటి టిప్స్ యూజ్ చేసి మనం స్పీడ్‌గా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఇదైతే జారిపోయే క్లాత్ అండి. అందుకే నేను దీనికి పైపింగ్ లేదు కాబట్టి ఫస్ట్ గమ్‌తో అయితే జాయింట్ వేసేసుకున్నాను. అంటించేసుకున్నాను. చూడండి ఎంత నీట్‌గా అంటించేసుకొని ఎక్స్ట్రా ఉన్నయన్నీ కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఒక్కటి మాత్రం అంటించుకోలేదు. ఎందుకు అంటే హ్యాండ్స్ పెద్ద సైజ్ కదా! చాలా పెద్ద జాయింట్ అయితే పడిద్దనమాట. ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ వేసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది తీయాలి హ్యాండ్‌కి. చూడండి ఇలా చక్కగా జాయింట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్, షేరు, కమెంట్ అనేది మనకి చాలా యూజ్ అయిద్దనమాట మన ఛానల్ గ్రో అవ్వడానికి. కటింగ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదండి. స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవాలి. స్టిచ్చింగే కదా మన పర్ఫెక్ట్‌గా మనకి కుట్టుకోవడం రావాల్సింది. కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది డౌట్స్ మాకు హ్యాండ్స్‌కి జాయింట్స్ పడుతున్నాయి అక్క, అలాంటప్పుడు ఎలా వేసుకోవాలి అని. అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను. ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్‌కి ఇన్ని జాయింట్స్ పడినప్పుడు నేను చూడండి ఎలా వేసుకుంటానో. ఇది అస్సలు షేప్ బెల్ట్‌కి కానీ ఎక్కడ క్లాత్ అనేది అస్సలు మిగలలేదండి. బ్లౌజ్ పీస్ అవ్వదని చెప్పాను. కానీ కస్టమరు శారీలోదే కావాలన్నారు. దానికి మ్యాచ్ అయ్యే చిన్న బ్లౌజ్ పీస్ ముక్క వేరేది కూడా తెచ్చుకున్నారు. షేప్ బెల్ట్‌కి గానీ, ఫ్రంట్ పార్ట్‌లో గానీ ఎక్కడన్నా తగ్గితే ఇది వేసేసి కుట్టేయండి, నాకు ఇదే బ్లౌజ్ పీస్ కావాలి అని అయితే తెచ్చుకున్నారు. చూడండి మెయిన్ క్లాత్‌కి కూడా హ్యాండ్స్‌కి జాయింట్స్ పడినాయి అనమాట. మొత్తం ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఒక్క బ్యాక్ పార్ట్‌లో పడితే బాగోదు కాబట్టి చాలా అడ్జస్ట్ చేసి బ్యాక్ పార్ట్ వరకు అతుకు పడలేదు కానీ జాయింట్ మిగతా అన్ని పార్ట్స్‌కి పడ్డాయి. ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్‌కి కూడా అంత చిన్న క్లాత్ అనమాట. ఇలాంటి వీడియో ఏంటంటే మీకు చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు లేదా జాయింట్స్ ఎక్కువ పడినప్పుడు ఎలా వేసుకోవాలి అన్న ఒక ఐడియా వచ్చిద్దని అయితే పోస్ట్ చేస్తున్నాను. లైక్ చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి చూడటం, ఓకేనా? ఇలా జాయింట్లు వేసేసుకోండి. అందుకే నేను హ్యాండ్స్ అనేది అతికించలేదన్నమాట గమ్ పెట్టి. పైపింగ్ ఏం వేయమనలేదు, అదొకటి ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే పైపింగ్ వేయాలంటే మళ్ళీ మనం ఈ జాయింట్స్ పైపింగ్ వేసి రిటర్న్ తిప్పుకున్న తర్వాత జాయింట్స్ వేసుకోవాలన్నమాట. పైపింగ్‌తో పని లేదు కాబట్టి నార్మల్‌గా అటాచ్ చేసేసుకున్నాను గమ్‌తో. ఇలా రైట్ సైడ్‌న ఇలా లైనింగ్ పెట్టేసుకొని జాయింట్ వేసేసుకొని బ్యాక్‌కి తిప్పేసుకోవడమే. హెమ్మింగ్‌కి వెయ్యాలన్నా కూడా ఇలాంటి బ్లౌజులకి కింద హెమ్మింగ్ వేయొచ్చు. కానీ అసలు హెమ్మింగ్ వేయాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కదా కింద ఫోల్డ్ చేయడానికి. ఆ క్లాత్ కూడా లేదనమాట. అంత చిన్న బ్లౌజ్ పీస్ వచ్చింది. అందుకనే నేనేం చేశానంటే ఇలా రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పేసుకున్నాను అనమాట. హ్యాండ్ పొడవు కూడా ఎల్బో అడిగారు కానీ అస్సలు రాదని చెప్పాను. సరే షార్ట్ హ్యాండ్ పెట్టేయండి అన్నారు. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. నేను చూపించినట్టు స్టిచ్ చేసుకున్నారు అంటే విసుగు రాకుండా ఉంటుంది. జాయింట్స్ వేసుకోవడం అంటే పెద్ద పనిలాగా ఫీల్ అవుతారు కదా, అలా ఏం అవసరం లేదు. మనం కుట్టేటప్పుడే ఈజీగా వేసేసుకోవచ్చు జాయింట్స్ ఏవైనా సరే. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఇలా ఖర్చు మొత్తం ఒక పక్కకి పెట్టేసుకొని దాని మీద స్టిచ్ వేయాలన్నమాట. ఎడ్జ్‌కి ఎంత వీలైతే అంత ఎడ్జ్‌కి వేసుకోండి స్టిచ్ అనేది. ఇలా 2 హ్యాండ్స్‌కి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అయితే తీస్తాను మీకోసం. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి రిప్లై అయితే ఇస్తాను. అంటే మీ బ్లౌజ్‌కి వచ్చే
ప్రాబ్లమ్స్ ఏంటి కటింగ్, ఫిట్టింగ్‌లో అనేది కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా బ్యాక్ సైడ్‌కి తిప్పుకొని రైట్ సైడ్‌న ఎడ్జ్‌కి ఒక స్టిచ్ వేసుకోండి. కంపల్సరీ ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి మీరు లైనింగ్‌ని బ్యాక్ సైడ్‌కి తిప్పేసినప్పుడు. ఎందుకు అంటే ఈ స్టిచ్ వేయలేదనుకోండి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జరిగిపోతా ఉంటది. మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా పైకొచ్చేయడం, అడుగున లేయరు అలా వచ్చిద్దనమాట. కంపల్సరీ స్టిచ్ అయితే కంపల్సరీ వెయ్యాలి. ఈ ఈ మెథడ్‌లో గనక మీరు లైనింగ్ తిప్పేసుకున్నారు అంటే నెక్‌కైనా అంతే. నెక్‌కి చాలామంది లైనింగ్ తిప్పేసుకుంటారు. అలా తిప్పేసుకున్నప్పుడు తప్పకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను చెప్పేదేంటంటే నెక్‌కి ఎప్పుడు కాటన్ బ్లౌజులైనా, ఏ బ్లౌజెస్‌కైనా అలా లైనింగ్‌కి జాయింట్ వేసి అయితే తిప్పొద్దు. మీకు లైనింగ్ మెడపట్టి కనిపించకూడదు అంటే ఇంకో మెథడ్ అయితే ఉంటది. మీరు మెడపట్టి వేయొచ్చు గానీ మీరు వేసినట్టు అసలు కనిపించదనమాట. అది నేను వేరే ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు. అలా వేసుకుంటే బావుంటదండి. ఎప్పుడైనా రైట్ సైడ్‌న లైనింగ్ పెట్టేసి జాయింట్ వేసుకొని బ్యాక్ సైడ్‌కి తిప్పుకోవడం అలా చెయ్యొద్దు. అలా బాగోదు ఫినిషింగ్ గూడా. నెక్ అంటే ఎప్పుడైనా మందం ఉండాలనమాట. హ్యాండ్స్ చాలామంది ఇలాంటి క్లాతులకి జాయింట్ వేసుకోవడం గూడా ముడతలు ముడతలుగా వచ్చేసిద్ది క్లాత్. చూడండి లైనింగ్ జాయింట్ వేసుకోవడం గూడా ఒక ఇదేననమాట. నేను హ్యాండ్ ఎలా పెట్టాను చూడండి క్లాత్ మీద. ఇంక కదలదనమాట. అటు సైడ్ గానీ, ఇటు సైడ్ గానీ ఇంక కదిలే ఛాన్సే లేదు. అరిచెయ్యి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా వేసుకోండి. వేరే హ్యాండ్ వేసినప్పుడు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇలా జాయింట్ వేసుకున్న వెంటనే ఈ ఎక్స్‌ట్రాస్ ఉన్నయన్నీ కట్ చేసేసుకోండి. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మీకు విసుగు రాకుండా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి. ముందు జాయింట్లన్నీ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా వేసుకుంటే విసుగ్గా అనిపిచ్చిద్ది. మీరు కుట్టేటప్పుడు ఏ పార్ట్‌కి జాయింట్ పడిద్దో ఆ పార్ట్‌కి జాయింట్లు వేసేసుకుంటా స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ జాయింట్లు ఏమైనా పడితే అవి స్ట్రెయిట్‌గా ఉన్నాయో లేవో చూసుకోండి క్లాత్ క్రాస్‌గా పెట్టినా గూడా మీకు ముడతలొచ్చేస్తాయన్నమాట. ఇలా అరిచెయ్యి అనేది క్లాత్ మీద పెట్టేయండి కదలకుండా. అటువైపు హ్యాండ్ ఏమో కొంచెం క్లాత్ ఇలా జరిగిపోకుండా అలా పట్టుకోండి. లైట్‌గా అలా పట్టుకొని పాదానికి క్లాత్ అందివ్వండి ఇలా. ఇంకా కదలదనమాట. ఇదే పద్ధతిలో మీరు బ్యాక్ పార్ట్ అయినా, ఫ్రంట్ పార్ట్ అయినా జాయింట్ వేసుకునేటప్పుడు చక్కగా చెయ్యి ఇలా పెట్టేసుకొని వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి గదా! హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్‌కి గమ్‌తో అటాచ్ చేసేసుకున్నాం గాబట్టి నడుం పట్టీ వేసేసుకుందాం. ఇంకా బ్యాక్ పార్ట్ పని గూడా అయిపోయిద్దనమాట. నడుం పట్టీ కోసం ఎప్పుడు కోరాస్ ఉన్నది తీసుకోండి. మీకు ఫోల్డ్ చేసి కుట్టుకునే అవసరం ఉండదు. ఫినిషింగ్ గూడా బావుంటది. నాకైతే ఇదే అలవాటు. కొంతమందేమో నార్మల్ పీస్ తీసుకొని కుట్టుకుంటారు ఫోల్డ్ చేసుకొని. అలా కాకుండా ఇలా కోరాస్ ఉన్న దగ్గర తీసుకోండి నడుం పట్టీ. బ్యాక్ పార్ట్‌లో ఇంక మనం అటాచ్ చేసే పనేమి ఉండదు లైనింగు. ఆల్రెడీ గమ్‌తో వేసేసుకున్నాం గదా జాయింట్ అనేది. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఖర్చు మొత్తం పక్కకి ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జ్‌కి ఒక స్టిచ్ వేసుకోండి నడుం పట్టీ మీద. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌లో డాట్స్ పెద్ద ఇదేం లేదండి. ఈ మధ్యలో ఉంది కదా నెక్ మధ్యలో నుంచి మీరు ఖర్చు ఎంత వదులుకున్నారో 1.5 ఇంచులా, 2 ఇంచులా అక్కడికి పట్టుకోండి. ఖర్చు అనేది వదిలేసి ఎక్కడ వరకు ఫిట్టింగో అక్కడ వరకు పట్టుకొని స్ట్రెయిట్‌గా వేసుకోండి. కరెక్ట్‌గా భుజానికి తిన్నగా వచ్చిద్ది అలా వేసుకుంటే. లేదంటే మీరు భుజాన్ని మధ్యలోకి పట్టుకొనైనా వేసుకోవచ్చు. అదిగోండి నేను పట్టుకున్నా చూడండి ఖర్చు దగ్గరికి నెక్ మధ్యలోది రావాలన్నమాట. ఖర్చు వదిలేసి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ఉందో గమ్‌తో అటాచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజు అంత పెద్ద బ్లౌజ్ అయినా విసుగు రాకుండా కుట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో చూడండి ఈ చివర గూడా పడింది జాయింట్. ఇలా జాయింట్ పడినప్పుడు ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా చిన్న పీస్ ఏదైనా తీసేసుకొని ఇలా వేసేసుకొని చక్కగా స్టిచ్ వేసేసుకోండి. ఆ జాయింట్ పడింది కదా! అక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. కదలకుండా ఉంటది. అణిగిపోయి ఉంటదనమాట. మొత్తం అన్ని జాయింట్సే పడ్డాయండి. షేప్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం ఆఖరికి మనకి ఉక్స్ పట్టీకి అదే కాజా పట్టీకి మెయిన్ క్లాత్ ఏస్తాం కదా! దానికి కూడా క్లాత్ మిగలలేదు. ఇలా ఏమైనా జాయింట్లు పడేయి ఉంటే వేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వేసేసుకోండి.
ఎప్పుడైనా మెయిన్ డాట్స్ అనేది డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు షేప్ బెల్ట్లో పడదనమాట మెయిన్ డాట్. మెయిన్ డాట్ ఎప్పుడైనా షేప్ బెల్ట్లో పడితే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. అలాగే ఇటు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు నేను చెప్పాను కదా, సగానికన్నా తక్కువగా తీసుకోవాలి. కింద వైపు నెక్ వైపు ఎక్కువ. ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ వచ్చి చూడండి, చంక వైపుకి ఈ రెండు ఇలా పట్టుకుంటే ఫోల్డింగ్ స్ట్రైట్గా వచ్చింది. అక్కడ మనం క్రాస్ లాగినా రాదు, అంటే స్ట్రైట్గా వచ్చింది చంకలో డాట్ ఎప్పుడైనా. అదిగోండి ఆ చంక దగ్గర కూడా రెండు కలవాలన్నమాట, అటు ఇటు ఒక్క చోటే కలిసిద్ది. ఆ కలిసిన చోటే మీరు వేసుకోవాలి డాట్ అనేది. చాలా ఈజీ అండి. మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది, కొలతతో పని లేకుండా మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది. నేను ఇప్పుడు వేసే డాట్స్ దానిలో క్లియర్గా చూపించాను ఎలా వేసుకోవాలనేది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎండ్ స్క్రీన్లో అయితే ఆ వీడియో అనేది ఇస్తాను మీకు. ఇది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నా పర్లేదు మెయిన్ డాటు, లేదు అనుకుంటే మీరు క్రాస్గా కట్ చేసేసుకోండి. ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ అది షేప్ బెల్ట్లో పడొద్దు అనమాట. పడితే మీకు అక్కడ పట్టేసినట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు, ఫిట్టింగ్ బాగా రాదు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది. ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఇలా సైడ్ కూడా ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు చాలా ఈజీ అండి. డాట్స్ అనేది వేసుకోవడం చాలా ఈజీ. సైజుని బట్టి మీరు మెయిన్ డాట్ ఒక్కటి కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే చాలు. మిగతాది ఏ బ్లౌజ్కైనా ఒకే మెథడ్ అనమాట మెయిన్ డాట్స్ వేసుకోవడం. ఒక్క మెయిన్ డాట్ విడ్త్ ఒక్కటే తేడా. ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరీ కొలుసుకొని చూడండి, ఆ డాటు అదే అటు సైడ్ పాటు ఇటు సైడ్ పాటు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లో ఈ క్లాత్ తెచ్చి ఇచ్చారండి, ప్లెయిన్ క్లాత్. ఎక్కడన్నా యూజ్ అయితే వాడమని, అంటే బ్లౌజ్ పీస్ అవ్వదని చెప్పాం కదా, దీనికి కూడా సరిపోలేదన్నమాట. అక్కడ కూడా జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది. అలా జాయింట్ వేసుకోవాలి అన్నప్పుడు ఎలా వేసుకోవాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతిదీ చూపించాను నేను మీకు. జాయింట్ వేసుకున్న ప్రతిదీ చూపించాను. ఇదిగోండి సరిపోవట్లేదు, ఎటు అడ్జస్ట్ చేద్దామన్నా సరిపోవట్లేదు. ఒకవేళ ఖర్చుల్లోకి పోయిద్దేమో అనుకోవడానికి ఆల్మోస్ట్ 1 ఇంచ్ వరకు ఉందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ చివర తగ్గింది కదా, మనం ఈ చివర డబల్ లేయర్ మీద క్లాత్ తీసుకుందాం మెయిన్ క్లాత్లో నుంచి. అంటే రెండు కదా మనకి ఇప్పుడు. ఇలా డబల్ లేయర్లో తీసుకొని చక్కగా ఇలా జాయింట్ వేసేసుకోండి. ఇది ఎటు ఖర్చు కనిపించదు మనకి, బ్యాక్ తిప్పుకుంటాం కదా లోపల వైపుకి వెళ్ళిపోయిద్ది అనమాట. జాయింట్ అనేది ఏం కనిపించదు పీస్లు అలా. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి రబ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చుతో వేసుకోండి. ఇక్కడ స్టిచ్ ఎప్పుడైనా షేప్ బెల్ట్కి కింద పాదం ఖర్చుతో వేసుకోండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చాలామంది ఎడ్జ్కి వేసుకుంటారు, అలా కన్నా కూడా పాదం ఖర్చుతో వేసుకోండి. ఇక్కడ ఇలా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. తప్పకుండా వాళ్ళకి మన ఛానల్ అయితే షేర్ చేయండి వీడియోస్. ఇలా వేసుకున్న తర్వాత దీనికి లోడింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకనే నేను ఇంకా ఏం స్టిచ్ అనేది వేసుకోవట్లేదు. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. చాలామంది లోడింగ్తో షేప్ బెల్ట్ కూడా చూపించమని అయితే అడిగారు, వాళ్ళకు కూడా యూజ్ అయ్యింది కదా అని నేను నార్మల్గా వేద్దాం అనుకొని కూడా లోడింగ్తో చూపిస్తున్నాను అనమాట. నాకు ఓవర్లక్ ఉంది కాబట్టి నార్మల్గా వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. మీకు నార్మల్గా నేర్చుకునే వాళ్ళకి ఎవరికి ఓవర్లక్ ఉండదు కాబట్టి లోడింగ్తో వేసుకోవడం నేర్చుకోండి, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఒకసారి షేప్ బెల్ట్ అనేది ఇలా కొలుచుకొని చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఎప్పటికప్పుడు కొలుచుకోవాలి, అలా కొలుచుకుంటా వేసుకుంటే మీకు హుక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ రాదనమాట. ఆల్రెడీ షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ ఎలా వేయాలి అనేది క్లియర్గా దాని వరకు ఒక వీడియో అయితే ఉంది, అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంది మాకు కావాలి వీడియో అనేవాళ్ళు చూడండి. ఇలా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఓన్లీ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోండి. లైనింగ్ షేప్ బెల్ట్ అనేది వదిలేసుకొని చూడండి, 2 లేయర్స్ వేసాం కదా మనం సిల్క్ క్లాత్ అనేది, ఆ 2 లేయర్స్ ఇలా మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్న అటాచ్ చేసుకుంటున్నాం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఎప్పటికప్పుడు. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైతే ఈ చివర ఖర్చు ఉందో, అంటే మనం జాయింట్ వేసుకున్నాం కదా షేప్ బెల్ట్, అదే ఖర్చు దాని మీద పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి.
చాలా ఈజీ అండి. ఈ లోడింగ్‌తో షేప్ బెల్ట్ అనేది కష్టం అనుకుంటారు చాలామంది. అస్సలు కాదు. మీరు నార్మల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్. ఇలా వేసుకోండి ఫినిషింగ్ బావుంటది. ఏదైనా గుచ్చుకునే క్లాత్‌లో అయినా కూడా చాలామందికి ఇరిటేషన్‌గా అనిపిచ్చిద్ది గదా! మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకున్నారు అంటే పీస్‌లు అలా ఏమి రావు కాబట్టి చక్కగా ఉంటదనమాట. ఫినిషింగ్ కానీ, మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్‌గా ఉంటది. లోడింగ్‌తో నేర్చుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకింక అదే అలవాటయిపోయిద్ది. నార్మల్‌గా వేసుకోవాలన్నా కూడా అప్పుడు వేసుకోవాలనిపించదు. ఇలా వేసేసుకోండి. ఏమైనా ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకుంటే ఈ షేప్ బెల్ట్ కొంచెం కర్వ్ తిరిగిద్ది కదా! నీట్‌గా వచ్చిద్దనమాట. ఇప్పుడు చక్కగా ఇలా కొంచెం వెడంగా షేప్ బెల్ట్ అనేది ఇలా తీసుకొని లోపల నుంచి బాడీ క్లాత్ లాగేయండి. చాలా ఈజీ. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఈజీగానే ఉంటది. ఒకసారి ట్రై చేస్తే మీకు ఐడియా వచ్చిద్దనమాట ఎలా తీసుకోవాలి అనేది. ఇలా తీసేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ చివర మనం స్టిచ్ ఏం వేసుకోలేదు కదా! ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ గానీ, పీసులు గానీ ఉంటే కట్ చేసేసుకోండి. ఈ చివర కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి. మనం జాయింట్ వేసుకున్నప్పుడు ఎలాంటి స్టిచ్ వేయలేదు కాబట్టి సిల్క్ క్లాత్ కదా! జారిపోకుండా ఉంటది. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా అనేది. నాకు షేప్ బెల్ట్ అయితే కరెక్ట్‌గానే వచ్చింది. పైన పార్ట్ లైట్‌గా కొంచెం ఎక్కువొచ్చింది. నేను చూసాను. ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపు డాటు ఇది చాలా చిన్నగా పడింది దానికన్నా. అందుకే ఎక్కువొచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి కొలిచి ఇలా చూసుకోండి. ఆ స్టిచ్ వేసిన తర్వాత సరిపోయింది నాకైతే. ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ డాటు అనేది వెడల్పు పెంచుకోండి. మెడ దగ్గర కట్ చేయకుండా. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం బ్యాక్ పార్ట్‌లో మనం నెక్ తీస్తాం గదా! ఆ నెక్ పీస్ అనేది వేసుకోండి. చాలా క్లాత్ సేవ్ అయిద్దనమాట. ఏ పార్ట్‌కి ఎక్కడ క్లాత్ తీసుకోవాలి అనేది గూడా తెలియాలి మీకు. ఏ బ్లౌజ్‌కైనా బ్యాక్ పార్ట్‌లో బ్యాక్ నెక్ పీస్ అనేది మీరు తీసుకున్నారు అంటే ఉక్స్ పట్టి, కాజా పట్టీకి పర్ఫెక్ట్‌గా సరిపోయిద్ది. ఓకేనా? ఉక్స్ పట్టీ ఏమో తక్కువుంటది గదా! సగానికన్నా తక్కువ ఉక్స్ పట్టీ తీసేసుకోండి. మిగిలింది కాజా పట్టీకి ఎగ్జాక్ట్‌గా సరిపోయిద్ది. ఇంకా వెతుక్కునే పనుండదనమాట ఎక్కడ పీస్ తీసుకోవాలి అనేది. ఇలా జాయింట్ వేసుకొని, ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్‌కి ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేసుకోండి. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది నీట్‌గా వేసుకోవడం నేర్చుకోండి. బ్లౌజ్ ఫినిషింగు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, షేప్ బెల్ట్ ఈ మూడే అనమాట మనకి కనిపిచ్చేది. కాజా పట్టి అసలైతే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 వెయ్యాలి. నాకు చిన్న పీస్ జాయింట్లు వేసి వేద్దామన్నా గూడా మిగలలేదనమాట క్లాత్. అందుకని లైనింగ్ వేసేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ మ్యాచింగ్ కాబట్టి అంత ఇదిగా ఏం అనిపించదనమాట. ఓన్లీ లైనింగ్ వేసినా. ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రం వేయకూడదు. ఎందుకంటే సిల్క్ క్లాత్ గదా! మనకి పీకొచ్చేసిద్ది. ఎప్పుడైనా సరే ఓన్లీ లైనింగ్ వేసినా పర్లేదు గానీ క్లాత్ సరిపోనప్పుడు ఓన్లీ మెయిన్ పీస్ అనేది ఎప్పుడు వెయ్యొద్దు. కాటన్ బ్లౌజెస్‌కైతే వేసుకోవచ్చు. ఇలాంటి సిల్క్ రిలేటెడ్ క్లాత్‌లకి వేటికి మీరు ఓన్లీ మెయిన్ పీస్ అనేది కాజా పట్టీ కోసం వెయ్యొద్దు. ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న పీస్ అనేది తేడా వచ్చింది. అదిగోండి కట్ చేసేసుకొని మళ్ళీ చూసుకున్నా కరెక్ట్‌గా వచ్చింది ఇప్పుడు. ఎప్పటికప్పుడు అలా కొలుచుకోవాలనమాట. లేదంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చిద్ది. ఇలా షోల్డర్ జాయింట్‌కి డబుల్ స్టిచ్ వేసుకోండి. మీరు మొత్తం నెక్ పట్టీ కూడా వేసిన తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి చూసుకొని ఎక్కువ వచ్చిందనుకోండి మొత్తం ఊడదీసి సరి చేసుకోవాలి. అలా కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇలా షోల్డర్‌కి డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్‌లో అటు సైడ్ గూడా బార్డర్ అనేది పడిందండి షోల్డర్ దగ్గర. ఇంక అంతకన్నా ఆప్షన్ లేదు. అదెటు పవిట కిందకెళ్ళిపోయిద్ది గదా! అని ఇటు సైడ్ అలా వచ్చేటట్టు వేశాననమాట. ఆల్రెడీ కస్టమర్‌కి ముందే చెప్పాను ఇలా వస్తుందండి అని. పర్లేదన్నారు. ఈ కింద డిజైన్ కూడా శారీ అదనమాట. చిన్నది 60 పాయింట్సే వచ్చింది. వాళ్ళే కట్ చేసుకొని తెచ్చుకున్నారు. శారీలో క్రాస్‌గా వచ్చిందనమాట. మనం బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా వస్తే ఆ శారీలో క్లాత్ పడకుండా వేస్తాము. కానీ అది శారీలో క్లాత్ పడందే అసలింక బ్లౌజ్ అనేది అవ్వదనమాట. అందుకనే ఫ్రంట్ పార్ట్‌లో అలా సైడ్ ఎటు పవిట కిందే ఉంటది గదా! 2 వైపులా ఏం కనిపించదు కాబట్టి ఆ చివరొచ్చేటట్టు వేసేసాను దాన్ని.
హ్యాండ్ జాయింట్ ఎప్పుడైనా మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి. చాలాసార్లు నేను ఇదే చెప్పాను, ఒక చివరి నుంచి స్టార్ట్ చేయొద్దు. మధ్యలో టక్ పెట్టుకుంటాం కదా, ఆ టక్ పెట్టుకున్న హ్యాండ్ షోల్డర్ మీద పెట్టేసుకొని మధ్యలోంచి వేసుకోండి. కంపల్సరీ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఏ పార్ట్ సాగదీయకుండా వేసుకోండి హ్యాండ్ వేసుకునేటప్పుడు. చూడండి, హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో సెకండ్ హ్యాండ్ కూడా వేసుకొని ఓవర్లక్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఓవర్లక్ మిషన్ ఉంటే ఎప్పటికప్పుడు చేసేసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చివరి వరకు చేసుకోవడానికి కుదరదు అనమాట ఓవర్లక్ అనేది. ఇలా పెట్టేసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వైపుది లెఫ్ట్ హ్యాండ్ వైపు కొలుచుకోవాలి. ఎందుకంటే కొంతమందికి రైట్ సైడు లెఫ్ట్ సైడు కొంచెం తేడా అనేది ఉంటుంది. ఒక చెయ్యి లావుగా ఒక చెయ్యి సన్నగా ఉంటుంది ఒక కుట్టువార. అందుకని మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఏ హ్యాండ్కి ఆ హ్యాండే కొలుచుకోండి. ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అనేది పెట్టాను. ఇది అప్పుడు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ అనమాట, ఫిట్టింగ్ లైన్ అది. కానీ అలా వేసుకున్నా కూడా మీరు సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోండి ఒకసారి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గా అక్కడికే వచ్చిందనమాట. ఒకసారి కొంచెం పావించి అటు ఇటు వచ్చింది. కంపల్సరీ మీరు ఆది బ్లౌజ్ ప్రకారం వేసుకోండి సైడ్ జాయింట్. ఈ కింద నడుము దగ్గరకు వచ్చేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ పార్ట్. మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకు లూజ్ వచ్చిందో అక్కడ పైన 2 లేయర్స్ కదా ఇప్పుడు ఇది, నడుము పార్టు పైన కింద 2 వైపులా ఇలా పెట్టేసుకోండి మార్కింగ్. కుక్స్ పట్టీ పెట్టుకోండి, కాజా పట్టీ లూజు కొలుచుకొని పెట్టుకోండి. ఇలా అన్నమాట. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా వేసేసుకోండి. కంపల్సరీ ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. 1 స్టిచ్ 2 స్టిచ్లు వేసి వదలొద్దు. ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు ఇక్కడే తెలిసిపోయిద్ది అనమాట. ఇలా కొలుచుకోండి ఉక్స్ పట్టీ వైపు కాజా పట్టీ వైపు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చంక దగ్గర ఇలా నాకు కరెక్ట్గా వచ్చింది ఆ లైన్ మీదే. అలాగే షేప్ దగ్గర ఆటోమేటిక్గా మీకు పట్టుకుంటే ఫోల్డింగ్ వచ్చేసిద్ది. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ చివరికి షేప్ కూడా కరెక్ట్గా అది ఇది ఒక్క చోట వచ్చిందో లేదో అనేది మీకు ఆ ఫోల్డింగ్లో తెలిసిపోయిద్ది అనమాట. ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని అదే ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా వేసేసుకోండి సైడ్ జాయింట్ అనేది. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు రఫ్ తీసుకోండి. స్టార్టింగ్ రఫ్ తీసుకోవాలి, చివర ఎండింగ్ కూడా రఫ్ తీసుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చిందండి ఫిట్టింగ్ అయితే. బ్లౌజు కస్టమర్ అయితే హ్యాపీ అనమాట. చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినా మనం ఫినిషింగ్లో ఎలాంటి పొరపాటు చేయకూడదు. మన క్లాత్ తక్కువ వచ్చింది కదా ఏముందిలే అన్నట్టు ఎలా వచ్చినా సరే మన స్టైల్లో నీట్గా సెట్ చేయాలన్నమాట బ్లౌజ్ని. ఇలా లూజ్ కొలుచుకొని అక్కడ వరకు స్టిచ్ వేసుకోండి. సైడ్ జాయింట్ చాలా ఈజీ. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఈ సైడ్ జాయింట్లోనే ఉంటుంది కదా. ఇలా స్ట్రైట్గా మీకు కొత్త వాళ్ళు అయితే కనుక స్కేల్ పెట్టేసుకోండి. చంక దగ్గర నుంచి కింద లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఒక 4-5 బ్లౌజెస్కి అలా చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్గా వచ్చేసిద్ది. నాకు కింద ఒక లేయర్ అనేది ఎక్కువ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది, బ్యాక్ పార్ట్ తక్కువ వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడికి చంక కింద వరకు కుట్టి ఆపేసి కింద నుంచి స్టిచ్ వేసుకోండి. ఎలాంటి మార్పులు చేయొద్దు, ఎలాంటి కుట్లు ఎక్స్ట్రా వేయొద్దు. కింద నుంచి జాయింట్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా సరిపోయింది మీకు అక్కడికి. చూడండి, నాకు ఇందాక ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి కొలిసి చూపిస్తాను ఇటు సైడ్ కూడా మీకు. ఇలా వేయడం వల్ల ఫిట్టింగ్లో ఎలాంటి తేడా రాదనమాట. ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ కానీ చెస్ట్ దగ్గర చూడండి లైన్ కరెక్ట్గా వచ్చింది. అలాగే చెస్ట్ దగ్గర కూడా ఇలా కొలుచుకున్నారు అంటే మీకు మెజర్మెంట్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా వాళ్ళకి ఫిట్టింగ్ అది లూజ్ ఉంటే ఇది లూజ్, అది టైట్ ఉంటే ఇది టైట్, అది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఇది కరెక్ట్ ఫిట్టింగ్, ఇంకా అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది అనమాట. మనం స్టిచ్ చేసింది అలా వచ్చిందా లేదా అనేది ఇలా కొలుచుకుంటే మీకు అర్థమైపోయిద్ది. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఒక 3 కానీ 4 కానీ వేసుకోండి. ఒకటే లైన్లో వేసుకోండి కింద నుంచి పై వరకు. ఎందుకంటే వాళ్ళు ఒక కుట్టేమైనా ఓడ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి కంఫర్ట్గా ఉండాలి కదా, కరెక్ట్గా ఉండాలన్నమాట స్టిచ్ అనేది. ఇదండి వాళ్ళ వీడియో. మీకు యూజ్ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సైడ్ ఇలా చేస్తుంటే కట్ చేసేసుకొని స్ట్రైట్ చేసుకోండి. చివరకు స్టిచ్ వేసుకుంటున్నాను నేను, జిగ్జాగ్ అదే ఓవర్లక్ చేస్తాను కానీ కదలకుండా ఉంటుంది కదా అని ఒక స్టిచ్ వేసేసాను అనమాట.
వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ అయితే తీస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు, అక్క మీరు చెప్పినట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము, చాలా బాగా వచ్చింది. ఇంకో సిస్టర్ అయితే చాలా బాగా వచ్చింది అక్క ఫిట్టింగ్, కానీ జాయింట్స్ పడినప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎలా వేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. అందుకనే ఇంత పెద్ద సైజుకి ఇన్ని జాయింట్స్ పడ్డాయి కదా, మీకు ఒక ఐడియా వచ్చిద్దని అయితే ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. చూడండి స్ట్రైట్గా వచ్చినాయి లైన్స్ కూడా. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.